హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అది గార్డెన్ గురించి కాదు, మన ఆరోగ్యం గురించి. ముఖ్యంగా ఆరోగ్యం గురించి అని ఎందుకంటున్నానంటే, మనలో చాలామంది చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, నడి వయసు వాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, అందరం కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, ముఖ్యంగా ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మోకాళ్ళ నొప్పులు. అసలు ఈ కాళ్ళ నొప్పులు మోకాళ్ళే కాదు, పాదం కావచ్చు, యాంకిల్ దగ్గర కావచ్చు, ఏదైనా ఈ మోకాళ్ళ నొప్పులుకి అనేక రకాలైన కారణాలున్నాయని నాకు కూడా అనుభవిస్తే గానీ తెలియలేదు. శుభ్రంగా తిని తిరుగుతున్నన్ని రోజులు పట్టించుకోలేదు. ఎప్పుడైతే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయో వెంటనే రకరకాల డాక్టర్ల దగ్గరికి వెళ్ళి రకరకాల ట్రీట్మెంట్లు తీసుకొని అల్టిమేట్‌గా తేలింది ఏంటంటే చాలా సింపుల్ అని. అయితే నాకొచ్చింది సింపుల్ కావచ్చు కానీ అందరికీ వచ్చింది సింపుల్ అనుకోవటానికి లేదు. దాని గురించి చెప్పుకోబోయే ముందు ఈ కారణాల గురించి తెలుసుకుందాం. ఈ కారణాలలో ముఖ్యమైనది మన స్పైన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అది రిఫ్లెక్టింగ్ మనకి కాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది. థైరాయిడ్‌లో ఫ్లక్చుయేషన్స్ ఉంటే కాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది. షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఉంటే కాళ్ళకి. బీపీలో ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కూడా కాళ్ళకి. ఈ నరాలలో ఏ ప్రాబ్లమ్ ఉన్నా కాళ్ళ నొప్పులు. అలా లిగమెంట్స్‌లో ప్రాబ్లమ్ ఉన్నా కాళ్ళ నొప్పులు. ఎప్పుడన్నా మనం గార్డెన్‌లో వెళ్ళేటప్పుడు మనకి గార్డెన్‌లో కొన్ని రకాలైన ఇన్సెక్ట్స్ ఉంటాయి. ఇన్సెక్ట్స్ బైట్ వల్ల కూడా కాళ్ళు నొప్పులొస్తోంది. అలాగే మనకి ఇవి పుల్లచీమలంటాం. పుల్లచీమలంటే చెట్ల మీదే గూళ్ళు కట్టి మన ట్రైబల్ వీడియోలో చాలా చూసాం. వాళ్ళు ఆ గుడ్లని ఆహ్, ఫ్రై చేసుకొని, పచ్చడి చేసుకొని తినటం చూసాం. అవన్నమాట. అవి ఈ మధ్య గార్డెన్‌లో చాలా ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే యాసిడ్ పురుగులు ఈ మధ్య చాలా ఎక్కువైనాయి. ఇవన్నీ ఏవి కుట్టినా కూడా మనకది కాలు మీదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా మనం గార్డెన్‌లో నడుస్తూ ఉంటాము. ఏ కుండీనో కొట్టుకుంటుంది. అప్పుడు మనం పెద్దగా దాని గురించి పట్టించుకోము. కానీ అది కాళ్ళ నొప్పులకి దారితీస్తుంది. ఇలా అనేకైన కారణాలు. ఇవన్నీ కాకుండా డి విటమిన్, డి విటమిన్ కనుక డెఫిషియన్సీ ఉంటే రిఫ్లెక్టింగ్ మజిల్ పెయిన్, కాళ్ళ నొప్పులు. అలాగే బి12 తక్కువుంటే, ఫ్లక్చుయేషన్స్ ఉంటే అది కూడా కాళ్ళ నొప్పులు. ఇట్లా దీనికి ఇన్ని రకాలైన కారణాలు. సో, అయితే నాకేమైందంటే 2025 మే సడెన్‌గా నేను నడవలేకపోయా. ఎందుకు నడవలేకపోయాను అనేది తెలీలా. వెంటనే డాక్టర్ల చుట్టూ తిరిగాను. ఆర్థోపెడిక్ చుట్టూ తిరిగాను. జనరల్ డాక్టర్ దగ్గర తిరిగాను. నర్స్ డాక్టర్ దగ్గరికెళ్ళాను. రకరకాల డాక్టర్ల దగ్గరికెళ్ళి రకరకాల టెస్టులు చేయించుకున్నాను. చేయించుకుంటే ఎవరికి వాళ్ళు ఏదో మెడిసిన్ ఇస్తున్నారు. నాకు రీజన్ చెప్పలేదు. అల్టిమేట్‌గా తేలిందంటే డి విటమిన్ డెఫిషియన్సీ. డి విటమిన్ డెఫిషియన్సీ, బి12. ఈ 2 మనకి డెఫిషియన్సీ ఎందుకొస్తుందంటే ముఖ్యంగా చెప్పాలంటే, నాబోటి వర్కింగ్ లేడీస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ నీడ పట్టున అంటే కూర్చొని పని చేయరు. ఎండలోకి రాకుండా షేడ్‌లోనే పని చేయటం జరుగుతోంది. అలా ఎండలోకి రాకుండా షేడ్‌లోనే పని చేసినప్పుడు, ఆ ఎండ పొడ మనకి తగలటం లేదు. జనరల్‌గా మనం అనుకుంటాము, మనది ఇంత ఉష్ణమండల దేశం కదా! మనకి సూర్యరశ్మి నుంచి వచ్చే డి విటమిన్ సరిపోతుందనుకుంటాం. కానీ మన బాడీని మనం ఎక్స్‌పోజ్ చేయాలి కదా! సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్ చేస్తే ఓకే. మనకి డి విటమిన్ వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, పని ఒత్తిడిలో మనల్ని మనము ఎక్స్‌పోజ్ చేసుకోలేకపోతున్నాం. పగటిపూట ఆహ్, ఎండ టైంలో బయట ఉండాల్సిన టైంలో మనం వర్క్ ప్లేస్‌లో ఉంటున్నాము. దానివల్ల మనకి తెలియకుండానే మన బాడీలో లోపం అనేది తయారవుతుంది. అలాగే తినకుండా పరిగెత్తుతూ ఉంటాము. న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటాము. కానీ అందులో అవసరమైన కొంత మైక్రోగ్రామ్సే అవసరం కావచ్చు. ఆ అవసరమైన బి12 డెఫిషియన్సీ. దానివల్ల కూడా మనకి కాళ్ళ నొప్పులు. ఇదంతా తెలుసుకొని నా బాడీని నేను సెట్ చేసుకోవడానికి చాలా కాలం పట్టింది. చాలామంది డాక్టర్లు తిరగటమైంది. ఈ డాక్టర్ దగ్గరికెళ్తే ఆ డాక్టరు, ఆ డాక్టర్ దగ్గరికెళ్తే ఇంకో డాక్టరు. అల్టిమేట్‌గా నాకు ప్రాబ్లమ్ ఇది అని చెప్పలేదనమాట. సో, చివరికి ఈ నరాలకు సంబంధించి ఇక్కడి నుంచి మన బాడీ చెస్ట్ దగ్గర నుంచి కంప్లీట్ పాదాల వరకు ఈ స్కాన్‌లు గూడా చేయించుకోవాల్సొచ్చింది. నర్వ్స్‌లో ఏమన్నా తేడా ఉందేమోనని. ఇన్ని చేసి చివరికి తేలిందేంటంటే బి12 డెఫిషియన్సీ అండ్ డి విటమిన్ డెఫిషియన్సీ. కరెక్టే బానే ఉంది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే మనకి బ్లడ్ టెస్టులు చేయిస్తారు గదా! ఆ బ్లడ్ టెస్టులు చూపించినప్పుడు థైరాయిడ్ డెఫిషియన్సీనా, ఆహ్, డి విటమిన్ డెఫిషియన్సీనా, బి12 డెఫిషియన్సీనా
ఎక్స్‌పర్ట్ డాక్టర్‌కి చాలా క్లియర్‌గా తెలిసిపోతుంది. పూర్వకాలం అయితే మా చిన్నప్పుడు ఆహ్, ఒక డాక్టర్ ఉంటే ఆయన అనేక రకాల వాటికి ఇలా చూస్తూనే ప్రాబ్లమ్ చెప్తూ ఉండేవాళ్ళు. కరెక్ట్‌గా దానికి తగ్గ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. ఆ మెడిసిన్‌కి తగ్గకపోతే ఫర్దర్‌గా ఇంకో టెస్ట్‌కో లేకపోతే ఇంకొక మందుకో మూవ్ అయ్యేవాళ్ళు. ఇలా లేకుండా అసలైన వదిలేసి ఒక 50, 60 వేలు నేను ఓన్లీ టెస్టులకే ఖర్చు పెట్టాను. ఇది ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ టెస్టులకి వెళ్ళాలి. వెళ్ళొద్దని నేను అంటలేదు. ఎందుకంటే కరెక్ట్‌గా వ్యాధి ఏంటనేది తెలియాలి కాబట్టి బ్లడ్ టెస్ట్‌తో మొదలుపెట్టి అది కాకపోతే ఇంకో టెస్ట్ చేయించుకోవాలి. అవసరం లేని చోట కూడా మనం టెస్టులకి వెళ్తున్నాం. బికాజ్ ఆఫ్ అడ్వైస్ ఆఫ్ ద డాక్టర్స్. ఇది ఎంతవరకు సమంజసం? అది పక్కన పెడితే క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం డాక్టర్‌ని ఫాలో చేయాలి. వాళ్ళు చెప్పిందే ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇలా డెఫిషియన్సీ అని తెలిసినప్పుడు కొన్ని కొన్ని చిట్కా వైద్యాలు కూడా చేసుకోవచ్చు. ఎండలో కూర్చోవటం ఒకటి కావచ్చు. అలాగే మన కాల్షియం డెఫిషియన్సీ రాకుండా, బి12 రాకుండా మన ఇంట్లో చేసుకునే చిట్కాలు కూడా చాలా ఉన్నాయి. అది ఎవరికి వాళ్ళు చూసుకొని చేసుకుంటే బావుంటుంది. ఈ మధ్య కొత్తగా వింటున్నాం కదా! మామిడి టెంకలో సమ్మర్‌లో అంతా మనం మామిడికాయలు బాగా వాడాం కదా! మామిడి టెంకని ఎండబెట్టుకొని, ఆ లోపల ఉన్న జీడి ఉంటుంది చూసారా? ఆ జీడిని పొడి చేసుకొని వాడితే బి12 డెఫిషియన్సీ సహజంగానే తగ్గిపోతుందన్నారు. కరెక్టే. కానీ ఆ జీడి టెంక వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లిమిటెడ్ డోసే తీసుకోవాలి. వాడమన్నారు కదా అని చెంచాలు చెంచాలు పోసేసుకొని పాలల్లో కలుపుకొని, మజ్జిగలో కలుపుకొని తీసుకోకూడదు. దానికొక మోతాదుంటుంది. ఒక అర స్పూను రోజు మార్చి రోజు అలా తీసుకుంటుంటే దానివల్ల హార్మ్ ఏమి ఉండదు. కానీ రోజు అదే పనిగా అయితే తీసుకోకూడదు. నేను అసలు ఈ వీడియో చేయటానికి ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, ఎంతోమంది కాళ్ళ నొప్పులని అవస్థపడుతున్నారు. డాక్టర్ల చుట్టూ తిరిగి వాళ్ళిచ్చే పెయిన్ కిల్లర్‌లో ఇంకో మందో వేసుకుంటున్నారు. పెయిన్ కిల్లర్‌లు చాలా హార్మ్ చేస్తాయి. ఏదో అంటారే కొండ నాలిక మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందని, ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకోవటం వల్ల మనకి ఇతరత్రా సమస్యలొచ్చే అవకాశం ఉంది. అందుకని చెప్పి మనం సరైన డాక్టర్ దగ్గరికెళ్ళి సరైన అడ్వైస్ తీసుకోవాలి. నాకు చివరికి ఎలా తెలిసిందంటే ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్‌గా పనిచేసి రిటైర్డ్ ప్రొఫెసర్ అనమాట. ఆయన పేరు నేను పర్మిషన్ తీసుకోలేదు చెప్పడానికి. అందుకని చెప్పటం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సింపుల్ ఇది చెప్పారు. ఒక టాబ్లెట్ చెప్పారు. ఈ టాబ్లెట్ ఫస్ట్ 15 డేస్ అదేంటంటే నరాలు స్ట్రెంత్ అవ్వటానికి. ఫస్ట్ 15 రోజులు వేసుకోమ్మా. డి విటమిన్ సాచెట్ ఒక 10 రోజులు 10 రోజులు వారానికొకటి చొప్పున 10 ప్యాకెట్లు. వారానికొకటి చొప్పున 10 వేసుకోమని చెప్పారు. అలాగే ఇచ్చిన టాబ్లెట్ 15 రోజులు రెగ్యులర్‌గా వేసుకొని, ఆ తర్వాత ఆల్టర్‌నేట్ డేస్‌లో వేసుకోమన్నారు. ఇది మందు కాదు. ఇది ఈ విటమిన్ డెఫిషియన్సీ ఎన్రిచ్ చేసుకోవటానికి ఇచ్చినటువంటి సింపుల్ మెడిసిన్ అన్నమాట. సాల్ట్ అనుకోవచ్చు. సో, ఇలా చిన్నగా చిన్న చిన్న వాటితోటే కొంతవరకు మనం ప్రాబ్లమ్‌ని తగ్గించుకోగలం. అలాగే కొన్ని ఎక్సర్‌సైజ్ చెప్పారు. మనకు తెలిసి తెలియక ఏం చేస్తామంటే, కాళ్ళ నొప్పులు రాంగానే చేసే ఎక్సర్‌సైజ్ చేస్తాం. అలా స్ట్రెచ్ చేసే ఎక్సర్‌సైజెస్ చేయకూడదు. ఒక వయసొచ్చినాక ఆ స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ చేయకూడదు. లోపలికి నరాలని ఇట్లా లోపలికి లాక్కోవాలి. సపోజ్ ఇలా స్ట్రెచ్ చేసే బదులు ఇలా లోపలికి లాక్కోవాలి అని చెప్పారు. అంటే నేను చేత్తో చూపిస్తున్నాను యాక్చువల్‌గా కాలుని మనం లోపలికి వైపు గుంజుకోవాలి తప్పితే బయట వరకి స్ట్రెచ్ చేయకూడదని చెప్పారు. ఎందుకనంటే ఒక వయసొచ్చినాక మన నరాలు ఆ వయసు రీత్యా కొంచెం మెత్తబడతాయి. అవి సాగే గుణం ఎలాస్టిక్‌ది ఎక్కువుంటుంది కాబట్టి, మనం ఇంకా స్ట్రెచ్ చేస్తే అవి ఇంకా సాగిపోయి నొప్పులెక్కువవుతాయి. లోపలికి స్ట్రెచ్ చేయాలి అని చెప్పి కొన్ని చిన్న 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 ఎక్సర్‌సైజెస్ అయితే చెప్పారు. ఆ ఎక్సర్‌సైజెస్ ఆయన ఇచ్చినటువంటి ఆ చిన్న మెడిసిన్. అది పెద్ద ఖరీదు కూడా కాదు. దాంతో ఐయామ్ ఏబుల్ టు వాక్. నేనిప్పుడు పని చేయగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను. గంటల తరబడి నిలబడి పాఠాలు కూడా చెప్పగలుగుతున్నాను. సో, తెలియనితనంతో ఎంత అవస్థ కదా! నిజమే. టెస్టులు చేసినాక మనకేదైనా క్రానిక్ ప్రాబ్లమ్ ఉంటే దానికి తగ్గట్టు తీసుకోవాలి. ఏమీ ప్రాబ్లమ్ లేకుండా ఊరికే మందులు మింగటం ఏదో మంచాన పడిపోయిన ఫీలింగ్‌తో కదలలేక మీరు చెప్తే నమ్మరు. ఒక దశలో నేను నడవాలంటే గోడ పట్టుకొని, కుర్చీలు పట్టుకొని నడవాల్సొచ్చింది. అలానే నేను పని చేయటం మానేయలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం మెంటల్లీ వీక్ అయిపోయి, నేను నడవలేను, నేను చేయలేను అని అలాగే ఉంటే నరాలు చిక్కబడతాయి.
మనం ఫర్దర్‌గా పని చేయలేము. కానీ తెలుసో తెలియకో నేను బలవంతంగా అలాగే ఈడ్చుకుంటూ నడిచి పని చేయటం వల్ల నేను బెడ్ రిడెన్ కాలేదు. నా బాడీ అండర్ కండిషన్ ఉంది. సో, దానికి తగ్గ ఈ డెఫిషియన్సీకి తగ్గ మందు తీసుకోగానే నేను నార్మల్ అయిపోయాను. అదనమాట. ఎప్పుడు నొప్పికి భయపడకూడదు. మూల కారణం ఏంటో తెలుసుకొని దానికి తగ్గ వైద్యం చేయించుకోవాలి. సో, ఆహ్, ఇది అందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అబ్బా నొప్పులు, అమ్మా నొప్పులు, కదలలేను, కూర్చోలేను అంటారు తప్పితే ఫర్దర్‌గా ఏం చేయాలనేది ఆలోచించట్లేదు. ఒకవేళ వెళ్ళినా కూడా ఇలాంటి సమస్యలు ఇప్పుడు నేను ఫేస్ చేసిన సమస్యలే మీరు కూడా ఫేస్ చేసుండొచ్చు. వీటన్నిటిని ఓవర్‌కమ్ చేయాలంటే సరైన డాక్టర్ దగ్గరికెళ్ళాలి. ఇప్పటికీ ఉన్నారు. పాతకాలంలో డాక్టర్ల లాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అలాంటి డాక్టర్ దగ్గర వెళ్ళటం వల్లే నేను సులువుగా బయటికి రాగలిగాను. ఫర్దర్‌గా ఆఫ్టర్ సమ్ ఇయర్స్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ ఐ డోంట్ నో. అంటే ఏం జరుగుతుందో మనకు తెలీదు. కానీ ప్రస్తుతం ఉన్న ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. నేను నమ్మేదొకటే. మంచి ఎక్సర్‌సైజెస్ చేసుకుంటూ ఉండాలి. మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. మన మనసుకి, మన బ్రెయిన్‌కి, అలాగే బాడీకి ఎప్పుడు కూడా ఒక యాక్టివిటీ ఉండాలి. ఆ యాక్టివిటీ లేకుండా ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్‌గా మనం ఫీల్ అవుతాం. అయ్యో! నేను చేయలేకపోతున్నాను. నాకు ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, నాకెవరన్నా సపోర్ట్ కావాలి. అసలు ఆలోచనే మనసులో రాకూడదు. ఆ ఆలోచన వచ్చింది అంటే మనం కదలలేము, పని చేయలేము. సో, మన బాడీని మన కంట్రోల్‌లో ఉండాలి. దానికి ప్రాపర్‌గా ఫీడింగ్ ఉండాలి. దేహమే దేవాలయం అన్నారు కదా! పస్తులుండకూడదు. బాడీకి సరిపడా అవసరమైనటువంటి బలమైన ఆహారాన్ని అందించాలి. ఆ ఆహారం జీర్ణం అవ్వటానికి తగిన యాక్టివిటీ ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడు మన బాడీ మన కంట్రోల్‌లో ఉంటుంది. మన మోకాళ్ళు కూడా మన కంట్రోల్‌లో ఉంటాయి. సో, ఇది. సో, ఈ ప్రాబ్లమ్ వల్ల నేను ఒక 1 ఇయర్ నుంచి మా గార్డెన్‌ని కూడా వదిలేసాను. మళ్ళీ రీసెట్ చేసుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది. టైం పట్టినా సరే మంచి మంచి వీడియోలతో తప్పనిసరిగా మీ ముందుకు రావటానికి ట్రై చేస్తాను. ఈ మెసేజ్ నేనిప్పుడు ఈ మోకాళ్ళ నొప్పుల గురించి ఇచ్చిన మెసేజ్ అయితే చాలా మందికి అవసరం. చాలా మందికి తెలుస్తుంది. చిన్న చిన్న చిట్కా వైద్యాలు చాలా ఉన్నాయి. వాటి గురించి మరోసారి మాట్లాడుకుందాం. ప్రాబ్లమ్ ఏంటో, దాని రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని ఫస్ట్ అయితే తగిన వైద్యం అయితే చేయించుకోండి. అశ్రద్ధ అయితే చేయకండి. అది క్రానిక్ దాకా తెచ్చుకోకండి. ఓకే. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టచ్ ద బెల్ ఐకాన్. సో, మన వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. ముందు ముందు మంచి మంచి గార్డెన్ వీడియోస్‌తో తిరిగి మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.